యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్‌గా ఇప్పుడు సక్సెస్‌ని అందుకున్నారు. ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వరు. ఏకపత్ని వ్రతుడిగా, తన భార్యను ప్రేమించే అసలైన రాముడిగా, ఇద్దరు పిల్లలతో అసలు సిసలైన రామాయణం స్టోరీ. రాముడు, అలాగే సీత లవకుశులుగా వాళ్ళ ఫ్యామిలీని అభిమానులు భావిస్తారు. అయితే మన ఎన్టీఆర్ యొక్క డిగ్నిటీ, ఆయన మంచి మనస్సు, ఆయన చలాకీతనం చూసి ఇష్టపడని అమ్మాయిలంటూ ఉంటారా? ఎలాగో ప్రణతి లక్కీగా అవకాశం దక్కించేసుకుందనుకోండి. కానీ, ఒక స్టార్ హీరోయిన్ మన ఎన్టీఆర్‌ని పిచ్చ పిచ్చగా ప్రేమించిందట. నందమూరి ఫ్యామిలీ నుంచి ఈ మూడో తరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈరోజు ఆయన ఒక బిజీ పాన్ ఇండియన్ స్టార్. అటు కమర్షియల్ యాడ్స్‌తో పాటు బ్రాండ్ ప్రమోషన్స్‌తో పాటు సినిమాల్లో కూడా ఆయనకి బాలీవుడ్, టాలీవుడ్‌లో అవకాశాలకి తక్కువ లేదు. ఈ జనరేషన్‌లో ఏ క్యారెక్టర్ అయినా చేసి మెప్పించగలిగే సత్తా ఉన్న నటుల్లో ఎన్టీఆర్ ఒకరు. ఒక హీరోయిన్ ఆయన కెరియర్ స్టార్టింగ్‌లోనే ఎంతో డీప్ లవ్‌లోకి వెళ్ళిందట. ఆమె ఎవరో కాదు, 'నరసింహుడు', 'అశోక్' లాంటి సినిమాలో నటించిన సమీరా రెడ్డి. ఈమె కెరియర్ స్టార్టింగ్‌లో ఎన్టీఆర్‌ని విపరీతంగా ప్రేమించిందట. ఎన్టీఆర్ కూడా ఆమెను ప్రేమించినట్టు అప్పట్లో వార్తలైతే వచ్చాయి. అయితే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నా, దానికి ఎన్టీఆర్ వాళ్ళ అమ్మ మాత్రం నో చెప్పిందట. అందుకే ఇద్దరు బ్రేకప్ అయిపోయినట్టుగా వార్తలొస్తోంది. ఎన్టీఆర్ వాళ్ళ అమ్మ కనుక ఓకే చెప్పుంటే, ఇద్దరు పెళ్లి చేసుకునేవారంటూ ఒకప్పుడు మీడియాలో ఎక్కువ కథనాలొచ్చాయి. మరి లక్ష్మి ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ఎంతో చక్కగా తన ఇద్దరు బిడ్డలతో ఎంతో హ్యాపీగా ఉంది. మొత్తానికైతే ఎన్టీఆర్ కెరీర్ పరంగా, ఫ్యామిలీ పరంగా ఎంతో హ్యాపీగా, రిలాక్స్డ్‌గా ఉన్నారు. ప్రస్తుతం 'దేవర' సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని దసరాకి రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఎన్టీఆర్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాబట్టి ఈ సోలో హిట్‌తో స్టార్ హీరోగా పాన్ ఇండియా క్రేజ్‌తో మరింత ఒక అడుగు ఎత్తుకు ఎదగడం మాత్రం గ్యారంటీ. ఎన్టీఆర్‌ని ఎలాంటి ఎక్స్‌పోజర్‌తో 'దేవర' తీసుకొస్తుందనేది చూడాలి.